హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం సిర్రాకుతో పులిహోర చేసుకుంటామండి. చాలా రుచిగా ఉంటుంది. సిర్రాకు తీసుకున్నాము. ఆకుకూర అండి, ఇది సిర్రాకు అంటారు. ఈ ఆకుకూరని తీసుకొని బాగా ఇట్లా ఆకులే మాత్రమే తీసుకోవాలండి. బాగా ఇట్లా ఆకులంతా తీసేసి ఇట్లా ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాము. ఇది బాగా 2-3 సార్లు వాష్ చేసుకున్నానండి. ఇప్పుడు కానీ నీళ్ళల్లోనే వేసి పెట్టి బాగా నీళ్ళల్లో నుండి పిండి మనం కుక్కర్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 20 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. అవి కానీ ఇట్లా తుంచి వేసుకున్నాను. టమాటాలు ఒక 3 టమాటాలు కట్ చేసి వేసుకున్నాం. ఒక ఎర్రగడ్డ కట్ చేసి వేసుకున్నాను. చింతపండు ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నానండి. అది కానీ ఇట్లా వేసేసుకున్నాం. కొద్దిగా పసుపు, కొద్దిగా నీళ్ళు పోసుకుంటామండి. ఒక హాఫ్ గ్లాస్ అంత నీళ్ళు సరిపోతాయి, ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు. ఇది కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకుంటాము. ఇది ఒక 2 విజిల్లు వస్తే సరిపోతుందండి. ఆకుకూరే కదా, తొందరగా ఉడుకుతుంది. బాగా ఉడికింది చూడండి. ఇది గుత్తితో ఎనుపుకుంటాము. ఇట్లా మంచిగా ఎనిపేసుకున్నామండి. కల్లుప్పు వేసుకుంటున్నాము. ఇది మేషర్ ఉంటే కానీ మేషర్తో చేసుకోవచ్చండి. మిక్సీలో మాత్రం వేయకూడదు, రుచి ఇంత బాగా అనిపించదండి. బాగా ఇట్లా అయినా పెట్టుకున్నాము. ఇప్పుడు పోపు పెట్టుకుంటాం. పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని పోపు ఫ్రై చేసుకుంటాం. పోపు బాగా వేగింది. కరివేపాకు వేసుకున్నాం. ఇప్పుడు మిరపకాయలు ఒక 2-3 మిరపకాయలు, ఎండు మిరపకాయలు తుంచి వేసుకున్నాను. ఇప్పుడు ఎర్రగడ్డలు ఒక 2 ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసి వేసుకున్నా. ఎనుపుకున్నాము కదండి ఆకుకూర, ఇది ఒక గిన్నెలోకి తీసుకుంటాం. పోపు కానీ బాగా ఇట్లా వేగాలండి, కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఈ పోపును వేసేసుకుంటామండి గిన్నెలకి, ఆకుకూరకి. వేడివేడిగా ఆకుకూర పుల్లగూర రెడీ అయిపోయింది. ఈ ఆకుకూర పుల్లగూర రెడీ అయింది కదండి. ఇప్పుడు ఒక ఆమ్లెట్ పోసుకుంటాము. ఇట్లా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక 2 గుడ్లు వేసుకుంటాం. ఇందులోకి మిరప్పొడి వేసుకున్నాను. వేసుకొని బాగా ఇట్లా బీట్ చేసుకోవాలి. ఉప్పు కానీ వేసుకున్నానండి, కట్ అయ్యింది. ఉప్పు మిరప్పొడి వేసుకొని బాగా ఇట్లా బీట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు వచ్చేసి పెనంలోకి ఆయిల్ పోసుకొని కొద్దిగా ఆయిల్లోకి ఆమ్లెట్ వేసేసుకుంటాం. మంచిగా ఒకవైపు బాగా ఫ్రై అయిందండి. ఇంకొక వైపుకి తిప్పేసుకుంటాం. ఇట్లా ఒకసారి మిరప్పొడి వేసుకొని చేసి చూడండి, చాలా బాగుంటుంది.
వేడివేడిగా ఆమ్లెట్ కానీ రెడీ అయిపోయింది. ఇది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు అన్నము ఆకుకూర పుల్లగూర కానీ ప్లేట్లోకి పెట్టేసుకున్నాం. వేడి వేడి అన్నంలోకి వేడివేడిగా ఆకుకూర పుల్లగూర వేసుకొని తింటుంటే ఇంకా స్వర్గమేనండి. ఇంకా మీకు ఇష్టం వస్తుంది కదండి, మీరు ఇట్లనే చేసుకొని తిని చూడండి, చాలా రుచిగా ఉంటుంది. అందులోనూ సిర్రాకు దొరికితే మీరు తెచ్చుకొని ఇట్లా చేసుకొని చూడండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. బాగా వేడిగా ఉందండి. ఓకే వ్యూవర్స్, మీరు ఇట్లనే చేసుకొని తిని చూడండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. మీరు ఇట్లనే చేసుకొని ఎట్లా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఓకే వ్యూవర్స్, బాయ్.